హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే గనక, తల్లి, ఈ పూజలు వద్దు, నైవేద్యాలు వద్దు, ఒకే ఒక్క మాట నీతో నేను చెప్పాలి. ఇది కూడా నువ్వు వినకపోతే నిజంగా నీ కర్మేనమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి వినిపించడానికి మన ముందుకు వచ్చారండి. మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా ఆ సందేశం మన జీవితానికి ఒక పునాది అవుతుందని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా. మరి ఎవరైతే బాబాగారి యొక్క సందేశం పూర్తిగా వినాలి అని చెప్పి అనుకుంటున్నారో దయచేసి వీడియోను చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇంకా బిడ్డ, ఎన్నెన్నో ఖర్చులు పెట్టి నువ్వు నాకు పూజలు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు కష్టపడి నీ శ్రమనంతా కూడా, నీ ఓపికనంతా కూడా వృధా చేసుకొని నా కోసం నువ్వు నైవేద్యాలు కూడా చేయాల్సిన అవసరం లేదు. బిడ్డ, జీవితంలో ప్రతి మనిషి కూడా ఎన్నో ఆశలు ఉంటాయి, ఎన్నో కోరికలు ఉంటాయి. ఆ ఆశలు కోరికలు నెరవేర్చుకోవడం కోసమే ప్రతి మనిషి కూడా ఎంతో కష్టపడి పని చేసుకుంటుంటాడు. ఎంతో కష్టపడి ఒక రూపాయి సంపాదించుకుంటాడు. ప్రతి మనిషి కళ తన యొక్క జీవితంలో ఒక ఆశయాన్ని పెట్టుకొని ఆ ఆశయం అనేది నెరవేర్చుకోవాలి. తన కుటుంబం బాగుండాలి, తన బిడ్డల భవిష్యత్తు బాగుండాలి. మేము పడిన కష్టాలు మా భవిష్యత్తులో పిల్లలు పడకూడదు అని చెప్పి కోరుకుంటూ ఉంటారు. అయితే బిడ్డ, మొదట భవిష్యత్తు గురించి మాట్లాడుకునేటప్పుడు, బిడ్డల గురించి మాట్లాడుకునేటప్పుడు నువ్వు నీ గురించి ఆలోచించుకొని, నీ గురించి శ్రద్ధ తీసుకొని, నీ గురించి మార్పు తెచ్చుకొని, అసలు నీ జీవితంలో ఏం జరుగుతుంది, ఏం తప్పు చేయడం వల్ల కష్టాలు నష్టాలు వస్తున్నాయి, ఏ తప్పులు నువ్వు చేయకుండా ఏ మార్గాన నువ్వు నడిస్తే నీ యొక్క కష్టాలు, నీ యొక్క బాధలు, సమస్యలు అన్నీ కూడా దూరం అయిపోతాయి. ఇలా ప్రతిదీ కూడా నువ్వు తెలుసుకోవాలి అనుకుంటే నువ్వు నేను చెప్పే మాటల్ని పూర్తిగా ఆలకించాలి. బిడ్డ, ఏ తండ్రి అయినా కానీ తన బిడ్డకు సంతోషం ఉండాలి అని మాత్రమే కోరుకుంటారు. అదే విధానంగా నేను కూడా నా బిడ్డ సంతోషంగా ఉండాలి, నా బిడ్డ ఆనందంగా ఉండాలి అని మాత్రమే కోరుకుంటూ ఉన్నాను. బిడ్డ, నువ్వు ప్రతిరోజు కూడా నా దగ్గరికి వచ్చి నా పాదాల మీద మొరపెట్టుకుంటూ ఉన్నావు. నీ కన్నీటిని నా పాదాల మీద కారుస్తూ, నీ యొక్క కన్నీటితో నా యొక్క పాదాలని కడుగుతూ నన్ను అడుగుతూ ఉన్నావు. బాబా, కష్టాలు పడలేకపోతున్నానయ్యా, సమస్యలను దూరం చేయండి అయ్యా, ఆనందంగా ఉండాలని ఆశగా ఉందయ్యా, కోరికలను నెరవేర్చుకోవాలయ్యా, కష్టాల కోసమే నన్ను పుట్టించారా, బాధల కోసమే నన్ను బ్రతికిస్తున్నారా, తట్టుకోలేకపోతున్నాను బాబా, బాధలని భరించలేకపోతున్నాను బాబా. జీవితంలో ఇక ఎప్పుడు నాకు కష్టం నుంచి, నష్టం నుంచి బయటపడే మార్గం ఎప్పుడు వస్తుంది బాబా అని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాను బాబా అని చెప్పి కన్నీటితో పాదాలని కడుగుతూ అడుగుతూ ఉన్నావు కదా తల్లి. అయితే ఇప్పుడే నీతో ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా విను. బిడ్డ, ఏది చెప్పినా కూడా నీ మంచి కోసమే అని చెప్పి ఆలోచించుకో. బిడ్డ, ప్రతి మాటకి కూడా నువ్వు విలువనివ్వాలి. నేను చెప్పే మాటకి నువ్వు గనక విలువని ఇస్తే నీ జీవితంలో నువ్వు దాన్ని అలవర్చుకొని దాన్ని కనుక నువ్వు పాటిస్తే ఇదే నీ జీవితానికి పునాది అవుతుంది. ఈ పునాది బాటను కనుక నువ్వు నడిచినట్లయితే తప్పకుండా నీ జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తావు. బిడ్డ, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా ప్రతి పురుషుడు కూడా స్త్రీ కంటే చాలా జ్ఞానం తక్కువ ఉంటుంది, స్త్రీ కంటే చాలా తెలివితేటలు తక్కువగా ఉంటాయి, స్త్రీ కంటే చాలా శక్తి కూడా తక్కువగా ఉంటుంది. అంతటి పరమేశ్వరుడే పార్వతీదేవి చెప్పిన మాట వింటాడు. అంతటి మహాకృష్ణ భగవానుడే రాధ ఏది చెప్తే అది వింటాడు. రుక్మిణి ఏది పలికితే దాని శిరస వహిస్తాడు. అదేవిధంగా ఈ యొక్క సృష్టిని మొత్తాన్ని కూడా నడిపిస్తున్నది స్త్రీ శక్తి. దుర్గమ్మ తల్లికి ఎంత శక్తి ఉంటే ఆ మహిషాసుర మర్దిని
మర్దిని సంహరించింది అని చెప్పి ఒక్కసారి నువ్వు ఆలోచించావా? ఆ రాక్షసుని మహిషాసుర మర్దిని అవతారంలో ఎంత తీవ్రంగా ఖండించిందో, ఎంత తీవ్రంగా ఆ యొక్క అంటే ఆ చంపడం అనేది జరిగిందో నీకు పూర్తిగా తెలుసు కదా బిడ్డ. అదే విధానంగా నువ్వు లలిత సహస్రనామాన్ని విన్నా కానీ, లలిత సహస్రనామాన్ని పారాయణం చేసినా కానీ, లలిత సహస్రనామాన్ని మీరు చదివినా కానీ నీ జీవితంలో నీకు ప్రసాదాలు అంటే నీకు నైవేద్యాలు కానీ, పూజలు కానీ ఏవి కూడా అవసరం లేదు. లేదా నువ్వు ఒక్కొక్కటిగా మొదటిగా నువ్వు చదివేటప్పుడు కొంచెం తప్పులు వస్తూ ఉంటాయి. ఎందుకంటే పుట్టగానే ఏ బిడ్డ కూడా నడుస్తూ పరిగెత్తడు కదా తల్లి. తన చిన్న చిన్న బ్రిబుడి అడుగులతోటే, తన తప్పటి అడుగులతోటే నడుస్తూ ఉంటే భూదేవి భరిస్తూ ఉంటుంది ప్రతిసారి కూడా. అదే విధానంగా నువ్వు తెలుసో తెలియకో చిన్న చిన్న తప్పులు చదివినా కూడా ఆ తల్లి పొరపాటున నా బిడ్డ తప్పు చదివాడులే అని చెప్పి క్షమిస్తుందన్నమాట. అలాగే నువ్వు యూట్యూబ్లో పెట్టుకునే విన్నా కానీ, నువ్వు లేనట్టే నీ స్వయంగా నువ్వు చదువుకున్నా కానీ, నువ్వు లలిత సహస్రనామాలను చదువుకొని, లేకపోతే నువ్వు ఇప్పుడు ఒక మంత్రం చెప్తాను, ఈ యొక్క మంత్రాన్ని నువ్వు ప్రతిరోజు కూడా 108 సార్లు గనక నువ్వు పఠించావు అంటే గనక లలిత సహస్రనామాలు చదివినంత పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. దీన్ని నువ్వు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఒకే ఒక్క కేవలం 3-4 అక్షరాల లైన్ నువ్వు చదవడం వల్ల నీ జీవితమే మారిపోతుంది. అంటే నువ్వు నమ్ముతావా తల్లి? నీ జీవితంలో కష్టాలు ఒడ్డెక్కిపోతాయంటే నమ్ముతావా? నీ జీవితంలో సుఖాలు అడుగు పెడతాయి అంటే నమ్ముతావా? అయితే ఖచ్చితంగా నమ్మి తీరాలి. ఎందుకంటే నీ జీవితంలో కష్టాలు, నష్టాలు, బాధలు, దుఃఖాలు అన్నీ కూడా పూర్తిగా వెళ్ళిపోయి నీ జీవితంలో సంతోషాలు అడుగు పెడతాయి తల్లి. అయితే ఆ మంత్రాన్ని చెప్తాను, జాగ్రత్తగా విను. ఈ మంత్రంను 11 రోజులు చదివిన తర్వాత నీ జీవితంలో అద్భుతాలు చోటు చేసుకుంటాయి బిడ్డ. నిజం చెప్తున్నాను. ఈ యొక్క మంత్రం 108 రోజులు నువ్వు పూర్తయిన తర్వాత నీ జీవితంలో నేను పట్టి పీడిస్తున్న దరిద్రాలన్నీ కూడా పూర్తిగా వెళ్ళిపోతాయి బిడ్డ. తండ్రిగా నా మీద నీకున్న నమ్మకం ఉంటే ఏ పూజలు వద్దు, చక్కగా స్నానం చేసిన తర్వాత ఒక చోట కూర్చొని ఈ మంత్రాన్ని చక్కగా 108 సార్లు చదువుకు. ఆ మంత్రం చెప్తాను, జాగ్రత్తగా విను. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. మళ్ళీ చెప్తాను. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. తల్లి 3 సార్లు చెప్పాను ఇప్పుడు ఈ మంత్రాన్ని. ఈ మంత్రాన్ని నువ్వు ప్రతిరోజు గనక 108 సార్లు గనక చదువుకుంటే కష్టాలు, బాధలు, నష్టాలు, దుఃఖాలు అన్నీ కూడా నీ జీవితంలోంచి ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా వెళ్ళిపోయి నీ జీవితం అంతా కూడా సంతోషమయం అవుతుంది, ఆనందమయం అవుతుంది. నువ్వు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. నువ్వు జీవితంలో కష్టానికి చోటు అనేది లేకుండా పోతుంది. సుఖాలు నీ జీవితంలోకి సంతోషంగా వస్తాయి. సంతోషమయమవుతుంది, ఆనందమయమవుతుంది. నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుంది. నీ జీవితంలో కష్టాలకి చోటు అనేది లేకుండా పోతుంది. సుఖాలు నీ జీవితంలోకి సంతోషంగా అడుగు పెడతాయి. గ్రహదోషాలు, జాతక దోషాలు, కర్మ ఫల దోషాలు అన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఒక్కసారి నా మాట విని ప్రయత్నించి చూడు తల్లి అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది. మరి అది మీ అందరికీ కూడా నచ్చింది, అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను. నచ్చింది, అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కాబట్టి బాబా గారు చెప్పిన ప్రతి ఒక్క మాట మన జీవితంలో వర్తిస్తుంది. మనం ఏది చేసినా సరే బాబా గారిని తలుసుకొని, బాబా నాకు ఈ కష్టం ఉంది, నాకు ఈ బాధ ఉంది నాయన,
నన్ను ఈ కష్టాల నుంచి బాధల నుంచి బయటపడేసే మార్గాన్ని చూపించు నాయన అంటే ఆయన కొంచెం కర్మ ఫలితం అనేది కొంచెం తగ్గేంత వరకు ఆయన వెయిట్ చేసి అది తగ్గిపోయిన తర్వాత మనకున్న కష్టాల నుంచి బాధల నుంచి ఆయన బయట పడవేస్తాడు. కొంచెం ఓపికతో శ్రద్ధ సబురుతో అందుకోసమే ఉండమని చెప్పి బాబాగారు పదే పదే మనకు చెప్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు చెప్పిన ఈ మంత్రాన్ని మీరు రోజు 108 సార్లు కానీ రేపు కుదిరిన శుక్రవారం మంగళవారం రోజులలోనైనా సరే ఈ మంత్రాన్ని ఒక 108 సార్లు మీరు ఇలా జపించడం వల్ల మీకున్న కష్టాలన్నీ తొలగిపోతే మీకు కంపల్సరిగా ఇలా చేసి చూడండి. మీకే కష్టం ఉన్నా సరే ఎన్ని బాధలున్నా సరే బాబాగారిని తలుసుకొని ఈ మంత్రాన్ని కనుక మీరు జపించడం ప్రారంభించారంటే మీకు అన్ని కష్టాల నుంచి బయటపడే మార్గాలన్నిటివి మీకు దొరుకుతుంటాయి. మార్గాలు దొరికినప్పుడు కష్టాలన్నీ తొలగిపోతాయి కదా. అందుకే మార్గాలు అయితే దొరకాలని మీరు బాబాగారిని కోరుకుంటే కంపల్సరీ మీకు మార్గాలు అనేటివి దొరుకుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరాం. శ్రద్ధ సబ్బు.